ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఏకాదశి శుభాకాంక్షలు. మరి నిన్న మనము భాగవత కథలోని కుంతీదేవి యొక్క మొదటి భాగాన్ని మనం నిన్న చక్కగా చెప్పుకున్నాం. మరి ఈరోజు రెండవ భాగాన్ని మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. నమః పంకజనాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. కుంతీదేవి ఇటువంటి స్తుతిని బాగా ఆవిడ స్తుతించారు. ఇది చాలా సుప్రసిద్ధమైంది. నమః పంకజనాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. ఏమని స్తుతిస్తుంది కుంతీదేవి అంటే, కృష్ణ నీవు పద్మనాభుడువు, పద్మములచే సదా అలంకరించబడి ఉండడు వాడువు, పద్మ నేత్రుడువు, పద్మ చిహ్నితమగు పాదములు కలిగిన వాడవు. అట్టి నీకు వందనములు అని కీర్తించడంలో కూడా ఒక విశేషం ఉన్నది. ఉం? పద్మములచే సదా అలంకరించబడిన వాడు, పద్మనేత్రుడివి, పద్మ చిహ్నితముగు పాదములు కలిగిన వాడివి. భగవంతుని పాదాలు లేత గులాబీ రంగులో ఉంటాయంట. అటువంటి నీకు నా యొక్క వందనములు అని ఆ కుంతీదేవి ప్రార్థిస్తుందంట. ఇక్కడ కుంతీదేవి కృష్ణుడికి మేనత కాబట్టి ఆ దేవదేవుని వర్ణించడంలో పాదాల నుంచి ఆరంభించలేదు. జనరల్గా మనం ఎవరైనా భగవంతుని వర్ణించాలన్నా, భగవంతుని దర్శనం చేసుకోవాలన్నా కూడా పాదాల నుంచి మొదలు పెడతారు. జనరల్ శాస్త్ర ప్రకారం ఏంటంటే, మన భగవంతుని దర్శనం చేసినప్పుడు పాదాల నుంచి దర్శనం చేసుకోవాలి. పాదాలు, తర్వాత ఉదరము, తర్వాత ఛాతి, తర్వాత ముఖారిందము, తర్వాత కిరీటము, తర్వాత అలంకరణం అన్నమాట. కానీ ఇక్కడ అలా గనక చేస్తే కృష్ణుడు ఇబ్బంది పడతాడోమోనని కుంతిదేవి అలా చేయలేదన్నమాట.
అంటే కృష్ణుడు ఇబ్బంది పడతాడు, సిగ్గుపడతాడేమో, ఎందుకంటే అరే నా మేనత్త నా పాదాలకి ప్రణామం చేయటం ఏంటి, నా పాదాలను కీర్తించడం ఏంటి అని చెప్పి బాధ పని ఆయన కృష్ణుడు ఏమన్నా సిగ్గుపడతాడేమోనని ఆ కుంతిదేవి ఆ, ఆవిడ పాదాల పై నుంచి చక్కగా ఆవిడ దర్శనం చేసుకుంటూ మొదలుపెట్టింది అనమాట. అలాగే కీర్తించింది ఆ విధంగా. మళ్ళీ ఇంకేం చెప్తుందంటే విపద సంతూతా శశ్వతత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యచ్చాద పునర్భవ దర్శనం. కృష్ణ విష ఆహారము నుండి, మహా అగ్ని నుండి, నరమాంస భక్షకుల నుండి, దుష్ట సభాగ్రహము నుండి, అరణ్యవాస కష్టాల నుండి, పలువురు మహారథులు పాల్గొన్నటువంటి కురుక్షేత్ర రణరంగము నుండి మమ్మ రక్షించింది. తిండి ఇది భగవంతుడి పట్ల కృతజ్ఞత భావం అంటే, ఇది భగవంతుడి పట్ల ప్రేమ అంటే, ఇది భగవంతుని కీర్తించడం అంటే. ఎంత ఆ కుంతిదేవి, అందుకే కుంతిదేవి పరమ భక్తురాలు, పరమ భాగవతోత్తమరాలు అంటారనమాట. ఎంత బాగా కీర్తిస్తుంది చూడండి. కృష్ణ విషాహారం నుండి, అంటే భీముడికి విషం ఆహారం పెట్టారు. మహా అగ్ని నుండి, లక్కగృహంలో అగ్ని వాళ్ళు తగలబెట్టేశారు. నరమాంస భక్షకులు అంటే వీరు ఆ, అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఒక రాక్షసుల మధ్యలో చిక్కున్నారు వీళ్ళు. అలాగే అరణ్యవాసం అంటే ఏంటి, అడవుల్లో తిరిగారు వాళ్ళు. అంతేకాకుండా ఈ మహాభారత యుద్ధం, కురుక్షేత్ర రణ యుద్ధంలో ఎవరు పాల్గొన్నారంటే మహారథులు. ఎవరు? భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, మామూలు వాళ్ళు కాదు. అటువంటి వారి నుంచి మమ్మ రక్షించితివి కృష్ణ, నీకు మా యొక్క పాదాభివందనములు. అంతటితో ఆగిపోలేదండి. ఆ? ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మస్త్రం నుండి కూడా మమ్మ రక్షించితివి. చూసారా, అశ్వత్థామ బ్రహ్మస్త్రం ప్రయోగించాడు ఎవరికి? ఉత్తర గర్భమున ఉన్నటువంటి శిశువుకి. అంటే అర్జునుడు కోడలు, అర్జునుడు కొడుకైనటువంటి అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర గర్భమున శిశువుని చంపడానికి కూడా ఈ అశ్వత్థామ బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణ ఇన్ని చేసింది కాకుండా ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మస్త్రం నుంచి కూడా కాపాడితివి, మమ్ము రక్షించితివి స్వామి. మరలా మరలా నీ దర్శనము కలిగేటట్లు ఈ విపత్తులు మరల కలుగువలని నేను కోరుకుంటున్నాను. ఏలయనగా నీ దర్శనం అంటే జన్మ మృత్యువుల దర్శనము లేదనియే కదా అర్థము. బాగుంది కదా. కుంతి మహారాణి బాగా ప్రార్థిస్తుందా? ఎస్ ప్రభు సార్. ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? మనం కూడా కుంతి మహారాణి లాగా ప్రార్థించగల శక్తి కావాలనుకుంటున్నారా? ఆ స్థాయికి భక్తి జీవితం రావాలని చెప్పి కోరుకోవాలి. ఎంత చూడండి, యాక్చువల్గా ఆ, ఆ, పెద్దలు చెప్తారు రెండు ఉండాలంట. ఒకటి తెలివన్న ఉండాలి, ఇంకోటి ప్రేమన్న ఉండాలి. తెలివంటే ఏంటంటే నాకు ఒక వ్యక్తి సహాయం చేశాడు, కృతజ్ఞతాభావంతో నేను మళ్ళీ అతనికి తిరిగి సహాయం చేయాలి. ఇది హ్యుమానిటీ, హ్యూమన్ వాల్యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ లేనటువంటి మనిషి ఆ పశువుతో సమానం శాస్త్రం చెప్తుంది. ఇంకా పశువులు చాలా బెటర్ అనమాట. ఓకే, ఇది కూడా ఒక మెటీరియల్ అనుకుందాం. కానీ నెక్స్ట్ ఏంటి అంటే ప్రేమ. ప్రేమ ఇస్ ఓన్లీ లవ్. లవ్, లవ్, లవ్. నాకు ఏమి చేశాడు,
నాకు ఏమి చేస్తాడు, నాకు ఏమి లాభమో అనేది కాదు. నేను నా కృష్ణుణ్ణి పూజించాలి, నేను నా కృష్ణుడికి సేవ చేయాలి, నేను నా కృష్ణుడితోనే ఉండాలి. ఇట్ ఇస్ అ లవ్, ఇట్స్ లవ్. నదనం నజనం నసుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాదు భక్తిర హైతుకీ త్వయి. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని కాని, సౌందర్యవతలు స్త్రీలను కాని, అనేక సంఖ్యలో అనుయాయులను కాని నేను కోరను. నేను కోరుకునేది నీ యొక్క భక్తి యుక్త సేవ ఒకటియే అని కోరుకుంటాడంట. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అందరూ గుర్తుపెట్టుకోండి. ఒకటి తెలివన్న ఉండాలి, ప్రేమన ఉండాలి. ఈ రెండు లేవనుకోండి, లైఫ్ వేస్ట్ అనమాట. మీ అందరి ప్రశ్న ఇప్పుడు, కుంతీదేవికి భగవంతుడి పట్ల ప్రేమతో చెప్తుందా, తెలివితో చెప్తుందా? చెప్పండి ఎవరైనా. ప్రేమ ప్రభుజీ. ప్రేమతో ప్రభుజీ. ఇట్స్ లవ్, ఇట్స్ లవ్. ఇట్స్ ప్రేమతో మాట్లాడుతుంది ప్రభుజీ. ఇట్స్ ప్యూర్ లవ్. ఇదే స్వచ్ఛమైన ప్రేమ అంటే. ఇదే స్వచ్ఛమైన ప్రేమ. అందుకని మనము ఎందుకు భాగవతము చదవాలి, ఎందుకు భాగవత కథలు వినాలి అంటే, మహాభక్తుల యొక్క చరిత్రలు, మహాభక్తుల కథలు విన్నప్పుడు మనకు కూడా మహాభక్తి వస్తుందంట. ఇవాళ ఏకాదశి పర్వదినాన ఒక గొప్ప మహా పరమ భాగవతోత్తరాల కథ గురించి మనం వింటున్నామంటే, మనకు కూడా అటువంటి భక్తి రావాలని మనం కోరుకోవాలన్నమాట. ఇట్స్ ఓన్లీ లవ్, 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 లవ్. ప్రేమ అనమాట, ప్రేమ భక్తి, ప్రేమ భక్తి. ఆ విధంగా కుంతి మహారాణి ఎంత చక్కగా కీర్తిస్తుందండి కృష్ణుణ్ణి. కుంతీదేవి యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత, కృష్ణునిపై ఆమె గల దృఢ విశ్వాసము. వా! ఆ మహాభారతంలో ఆ కుంతి మహారాణి దృఢ విశ్వాసం గురించి ఒక ఒక మంచి సన్నివేశం నాకు గుర్తుకొస్తుంది, నేను షేర్ చేసుకుంటాను మీతోటి. చెప్పమంటారా? చెప్పండి ప్రభుజీ. చెప్పండి గురూజీ. చెప్పండి ప్రభుజీ. అసలు నిజంగా ఆ సన్నివేశం వింటే ఆ గూస్ బంప్స్ రావాలి. అంతేకాకుండా అసలు మనిషికి ఏ కష్టం వచ్చినా కూడా పూర్తిగా భగవంతుడి మీద ఎలా ఆధారపడాలి, పూర్తిగా భగవంతుడి పట్ల ఎంత విశ్వాసాన్ని మనం ఉంచుకోవాలనే దాని గురించి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది ఈ యొక్క సన్నివేశం అన్నమాట. కుంతీదేవి మందిరానికి ధృతరాష్ట్రుడు వెళ్తాడు. వెళ్ళి, అమ్మా నువ్వు నాకు మరదలవి, మరదలంటే కూతురుతో సమానం, పాండురాజుకి నేనంటే చాలా ఇష్టము, పాండురాజు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు నీ దగ్గర ఏ వస్తువైనా చాలా జాగ్రత్తగా ఉంటుందంటాడు, అందుకని మీరు నా దగ్గర ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉంది కాబట్టి, నేను మీ హితం కోరి నేను మీకు సలహా ఇద్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు. ఏమిటి అంటే, ఇప్పుడే మాకు అందినటువంటి శుభవార్త, మాకు యాదవ శ్రేష్ఠుడు వాసుదేవుడు శ్రీకృష్ణుడు యుద్ధములో ఆయుధం పట్టడంట. అలాగే పాండవుల తరపున యుద్ధం చేయడంట. అంతేకాకుండా వారి యొక్క యాదవ సైన్యం కూడా మా పక్కనే, అంటే కౌరవుల పక్కనే, మా పక్కనే యుద్ధం చేస్తుందంట. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది మాకు విజయం లభిస్తుంది అని మాకు ఒక అంచనా వచ్చింది, మాకు అవగాహన వచ్చింది, మాకు విజయము నిశ్చయము. అందుకని కుంతి, నీ కుమారులు చెప్పు వచ్చి లొంగిపోమ్మని, వారు గనక లొంగిపోతే తక్కువ శిక్షతోటి క్షమించి వదిలేస్తామని చెప్తాడనమాట ధృతరాష్ట్రుడు. అసలు ఆ టైంలో కుంతీదేవి యొక్క రియాక్షన్ చూస్తే, బాబా బాబా ఎటువంటి విశ్వాసము, ఎటువంటి ఆ భగవంతుడి పట్ల ఎటువంటి విశ్వాసము, ఎటువంటి అననీయమైన భక్తి. అప్పుడు అంటుందో,
ధర్మము ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ సమస్త దేవతలు కొలువై ఉంటారు అంటే. అందుకని మీరేమీ దిగులు పడొద్దు బావగారు మా పాండవుల గురించి. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు పట్ల మాకు విశ్వాసం ఉంది, కృష్ణుడు అన్ని చూసుకుంటాడని చెప్పింది అనమాట. ఎలా ఉంది వినటానికి? చాలా చాలా బాగుంది గురుజీ. అంటే ఎటువంటి భయంకరంగా చెప్పాడు చెప్పండి. అంటే మాకు విజయం నిశ్చయం అయిపోయింది. మరి యాదవ శ్రేష్ఠుడు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేయడంట. వారందరూ కూడా మా పక్కన యుద్ధం చేస్తారు అంటే ఎవరికైనా భయం వస్తుంది కదా. కానీ పాండవుల పక్కన కృష్ణుడు ఉన్నాడు. వాళ్ళు ఏమో కృష్ణుడే చాలనుకున్నారు. అది ఒక భక్తుడి యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే చెక్కు చెదరకుండా ఉండాలన్నమాట. అందుకే కుంతి మహారాణి ఉపదేశాలు కేవలం మాతాజీలే కాదు, ఇవాళ ఎంతో మంది కృష్ణ భక్తులు, ప్రపంచంలో ఎంతో మంది మహా సాధువులు కూడా కుంతి మహారాణి ఉపదేశాలు ఫాలో అవుతారు అంటే ఆవిడ ఎంత గొప్ప సాధ్వి, ఎంత భాగవతోత్తమరాలు చెప్పండి. అలాగే మనం కూడా. అంటే ఇంకొక సన్నివేశం మీ అందరు తెలిసిన విషయమే. దుర్యోధనుడు వెళ్తాడు, అర్జునుడు వెళ్తాడు కుంతీదేవి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి. సో దుర్యోధనుడుకి చెప్తాడు, దుర్యోధన బాగా ఆలోచించుకో, నేను ఒకవైపు, నా ఒక సైన్యం ఒకవైపు అని చెప్తాడు. నా సైన్యం కావాలా నేను కావాలా అని అడుగుతాడు దుర్యోధనుడిని. దుర్యోధనుడు నువ్వు అవసరం లేదు, నీ సైన్యం కావాలంటాడు. మరి అర్జున నువ్వు అంటే నాకు నువ్వే కావాలంటాడు. అదే మన దగ్గర సైన్యం లేదు కదంటే నాకు నువ్వు ఉంటే చాలంటాడు. దుర్యోధనుడు అంటాడు, ఓరే ఓరే వెర్రి బాగులు అర్జున, వెర్రివాడా, తెలివి తక్కువవాడా, ఆయుధం పట్టున వాడిని సెలెక్ట్ చేస్తున్నా వింట్రా అనే హేళన చేసుకుంటూ వెళ్తాడు అనమాట. అంటే అక్కడ అర్జునుడికి ఎంత విశ్వాసం ఉంచుండే భగవంతుడి పట్ల. ఉం? అంటే ఇక్కడ మనం కూడా ఏమి ఏమి నేర్చుకోవాలి ఈ ఒక్క సన్నివేశం ద్వారా? మోరల్ ఏంటంటే మనతో ఎవరున్నా లేకపోయినా బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు, సమాజంలో రకరకాల సంబంధాలు, ఐశ్వర్యాలు, సుఖాలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా కృష్ణుడు నాతో ఉంటే చాలు అనుకున్న వాడికి భక్తి అనే లత హృదయంలో ఉద్భవిస్తుంది. ఇది నేర్చుకోవాలి. ఇది మోరల్ అనమాట. నాకు ఇవేమి వద్దు, కృష్ణుడు ఉంటే చాలు, కృష్ణుడు ఉంటే చాలు అని ఎప్పుడైతే మనం అనుకున్నామో కృష్ణుడి దగ్గరికి అందరూ వస్తారంట. సమస్త దేవతలు వచ్చి ప్రణామం చేసి కృష్ణ ఆజ్ఞాపించండి, మేము ఇప్పుడు ఏం చేయాలి అంటారంట. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి వస్తుందంట. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలందరూ వస్తారు. మనం ఎందుకు భాగవత కథలు చెప్పుకోవాలి, మనం ఎందుకు భాగవతం చదవాలి, ఎందుకు భాగవత శ్రవణం చేయాలి అంటే భాగవతోత్తములు ఏ విధంగా ఉద్ధరించబడ్డారో, భాగవతోత్తములు ఏ విధంగా వారు గోలోక బృందావనానికి వెళ్ళారో ఆ మార్గంలో మనం కూడా ప్రయాణించే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకు మనం చెప్పుకోవాలి భాగవత కథలు అనమాట. ఆ విధంగా కుంతి మహారాణి ఒక దృఢ విశ్వాసము, అచంచలమైనటువంటి భక్తి, అనన్యమైన భక్తి అన్నమాట. జన్మ మృత్యు సంసారం, జన్మ మృత్యు సంసారం నుంచి బయటపడటానికి మార్గం ఏమిటి? కృష్ణ దర్శనమే. ఈ భవసాగరాన్ని దాటడానికి చక్కని నావ శ్రీకృష్ణుని పాదపద్మములంట. అట్టి నావను అధిరోహించిన వానికి సంసార సాగర జలము ఆవదూడ గిట్ట ముద్రలో నిలిచే జలంతో సమానమంట. అటువంటి భక్తుడు వాస్తవానికి భగవద్ధామములోనే నివసిస్తాడు. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండే భౌతిక జగత్తు మాత్రము వారి స్థానము కానే కాదు.
ఇది ఎవరిది కూడా మన స్థానం కాదు. ఈ స్థానం ఇదంతా అద్దిల్లే, ఈ ప్లేస్ అంతా కూడా ఇదంతా తాత్కాలికమైనటువంటి టెంపరీ ఇదంతా కూడా. మనందరి యొక్క స్థానం ఏంటంటే భగవద్ధామము. ఏంటి ఇక్కడ ప్రమాదం అంటే అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంటే ఉంటుంది ఈ భౌతిక జగత్తులో, ఈ భూలోకంలో. ఈ భూలోకంలో స్వామికి కష్టం ఉంది, పాముకి కష్టం ఉంది, ప్రతి జీవికి కష్టం ఉంది. ఎందుకంటే జైల్లో ఉన్నవాడు కష్టపడకుండా ఆనందంగా ఉంటాడా? గోవింద గోద్విజ సూరార్తి హరవతార యోగీశ్వరాఖిల గురో భగవన్ నమస్తే అని పలుకుతూ తన సూత్రమును ముగించింది. అంటే గోవులు, బ్రాహ్మణులు, సురుల ఆర్తిని హరించడానికే శ్రీకృష్ణుడు అవతరిస్తాడు. అతడు యోగీశ్వరుడు, ఈ జగత్తుకే గురువు. అందుకే ఆయన కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఇంక ఎవరికి కూడా అటువంటి బిరుదు లేదు, ఉండదు, పెట్టినా కూడా సెట్ అవ్వదు అనమాట. అటువంటి దేవదేవునికి వందములు అర్పిస్తున్నాను అని కుంతీదేవి తన అపార భగవద్ విజ్ఞాన సంపదని ప్రదర్శించింది. ఏంటి సంపద అంటే భక్తి అనే సంపదనే మనము భగవంతుడు సమర్పించాలి, కానీ ఈ భౌతికమైనటువంటి కాదనమాట. ఇంతటి భక్తి ప్రపత్తులు కలిగిన ఆమె బాధ్యతాయుతురాలైన తల్లిగా పాండవుల జీవితంలో ఎంత ఉన్నతమైన పాత్రను పోషించింది. ప్రతి తల్లి కూడా కుంతీదేవిని ఆదర్శంగా తీసుకోవాలి. పిల్లలను ఏ విధంగా పెంచాలి, పిల్లలకు ఏ విధంగా సంస్కారాన్ని ఇవ్వాలి, కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఎంత కష్టం వచ్చినా అన్నదమ్ములు కలిసి ఎలా ఉండాలి, విడిపోకుండా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది ఉన్నా ఐదుగురు సమానంగా పంచుకోవాలి అనే ఒక గొప్ప మెసేజ్ అని కుంతీదేవి చూపించింది అనమాట. దుర్యోధనుని కుట్రచే పాండవుల రాజ్యాన్ని విడిచినప్పుడు ఆమె కూడా వారితో పాటు వెళ్ళింది. చూసారా, పిల్లలు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే. యాక్చువల్గా కుంతీదేవి అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ హస్తినాపురం అంతఃపురంలో ఉండవచ్చు ఆవిడ. వారికి కేసిన శిక్ష కొడుకులు కానీ తల్లికి కాదు. కానీ ఆవిడ మాత్రము పిల్లలు ఎక్కడ ఉంటే నేను కూడా ఇక్కడే ఉంటా అని చెప్పింది అనమాట. అలాగే అరణ్యవాసంలో హిడింబ అనే రాక్షస కన్యని భీముడు పెళ్లి చేసుకున్నప్పుడు కుంతీదేవి ధర్మరాజులే భీముని అందుకు ఒప్పించారు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఇన్సిడెంట్ లేదనమాట. జనరల్ చూడండి, ఒక రాక్షసిని పెళ్లి చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. కానీ అటువంటి రాక్షసిని కూడా కొడుకిచ్చి పెళ్లి చేసిందే. బా, ఎంత ఉదారమైనటువంటి భావం చెప్పండి, ఎంత దయా కరుణ ప్రేమ చెప్పండి. అది కేవలం భక్తులకు మాత్రమే సాధ్యపడుతుంది, కానీ భక్తులు కాని వారికి సాధ్యపడదు అనమాట. అలాగే వనవాస సమయంలో పాండవులు ఒక బ్రాహ్మణ ఇంట్లో నివసించారు. ఆ కుటుంబం వారు బకాసురుని వల్ల కష్టానికి గురయ్యారు వాళ్ళు. కానీ ఆ కష్టాలను తప్పించమని కుంతీదేవి భీమునికి ఆదేశించింది. బకాసుని చంపి భీముడు ఆ బ్రాహ్మణుని కాపాడాడు. ధర్మరాజుని పాంచాల తీసుకెళ్ళమని చెప్పింది కుంతీదేవియే. అక్కడే పాండవులకి ద్రౌపది లభించింది. కుంతీదేవి ఆదేశం మేరకు పాండవులు 5గురు ఆమెను భారీగా స్వీకరించారు. వ్యాసదేవుని సమక్షంలో ద్రౌపది పంచపాండవులను భర్తలుగా పొందిందనమాట. ఈ విధంగా కుంతీదేవి జీవితమంతా కూడా కృష్ణ భక్తి భావంలోనే గడిపారు. చివరి గడియని కూడా అదే భక్తి తత్వంతో గడిపి తనువును చాలించారు. చూడండి, కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకుంటాం. కొంతకాలం భగవంతుని గుర్తుపెట్టుకుంటూ సహజం. కానీ తనకి ఆల్రెడీ విజయం వచ్చేసింది, అష్టైశ్వర్యాలు అన్నీ ఉన్నాయి. అయినా కూడా వాటి మీద అసలు కుంతీదేవికి ఎటువంటి వ్యామోహం లేదు, ఎటువంటి అటాచ్మెంట్ లేదు. కేవలం కృష్ణ పట్లే ఉంది తన మనసంతా కూడా. అదంట ప్రతి మనిషి చేయవలసినది అనమాట. ఆ విధంగా ఆవిడ కృష్ణ భక్తి తత్వంతోనే తను కూడా చాలించింది అంటే ఆవిడ శరీరాన్ని కూడా విడిచిపెట్టిందనమాట. మరి ఏ విధంగా విడిచిపెట్టారు అని తెలుసుకుందాం ఆ వైనం గురించి.
ధర్మరాజు రాజ్యాభిషిక్తుడయ్యాడు. కొన్నాళ్ళకు అర్జునుడు తన మిత్రుడు శ్రీకృష్ణుని చూద్దామని ద్వారకాకు వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళిన అర్జునుడు కొన్ని నెలలు గడిచిపోయిన తిరిగి రాలేదు. ఆ సమయంలో ధర్మరాజుకి అనేకమైన అపశకునాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అప్పుడు అతను చెంతకి భీముని పిలిచి ఈ అపశకునాల గురించి వివరించాడు అన్నమాట. ఇలా జరుగుతుంది నాకు భీమా అని చెప్పడం జరిగింది. ఇంతలోనే అర్జునుడు కూడా హస్తినాపురం తిరిగి వచ్చాడు. అప్పుడు ధర్మరాజు చాలా ఉత్కంఠతో శ్రీకృష్ణు గురించి అడుగుతున్నాడు, యదుకులం గురించి అడుగుతున్నాడు, ఇతర బంధువుల గురించి అడుగుతున్నాడు, కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటి ధర్మరాజా, మన కృష్ణుడు ఎలా ఉన్నాడు, మన 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 యదు బంధువులు ఎలా ఉన్నారు, మన వంశస్థులు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అర్జునుడు పూర్తిగా డల్ అయిపోయాడు అనమాట. అర్జునుడు మామూలు ఎటువంటి తేజస్సు కానీ, కాంతి కానీ, నవ్వు కానీ, ఎటువంటి హుషారు కానీ లేదు. కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు అంతర్ధానమయ్యాడు అని అర్జునుడు చెప్పాడు అనమాట. ఈ వార్త వినగానే అసలు పాండవులకి ఆ అసలు వాళ్ళకి ఏం అర్థం కాలేదన్నమాట. అసలు ఏంటి ఏంటి అసలు కృష్ణుడు ఏంటి అంతర్ధానం అటువంటి. చూడండి, మన మనిషి అంటే మన సొంత మనిషి ఒకరు శరీరం విడిచిపెట్టారని చాలా బాధేస్తుంది. అలా మన మనిషి కాకుండా, అలాగే కాకుండా చిన్నప్పటి నుంచి మనల్ని కాపాడి, పాండవుల భావన చిన్నప్పటి నుంచి మనల్ని ఎన్నో విపత్తుల నుంచి కాపాడి, ఎన్నో అవమానాలు పడి కాపాడటం వేరు, సహాయం చేయటం వేరు, కానీ ఎన్నో అవమానాలు పడి ఎంతో త్యాగం చేసి కృష్ణుడు మనల్ని కాపాడాడే, అటువంటి కృష్ణుడు ఇప్పుడు లేడా? అది వింటుంటేనే వారి హృదయం అంతా బరువెక్కిపోయింది అనమాట. ధర్మరాజుకి, భీముడికి, పాండవులకి, అందరికి కూడా, ఇంటి అందరికి కూడా. అప్పుడు చెప్తాడు అర్జునుడు, కృష్ణుడు ఇలా అంతర్ధానం చెందారు, తన స్వీయ లోకానికి వెళ్ళిపోయాడు. స్వీయ లోకం అంటే తన స్వధామం అనమాట, అంటే తన సొంత లోకానికి వెళ్ళిపోయాడు అని దేవదేవుడి యొక్క సంకల్పంతో యాదవంశం ఏ విధంగా అంతరించిపోయిందనే కథను కూడా ఆ తెలియజేశాడు పాండవులకి. ఎప్పుడైతే ఈ అర్జునుడు యదువంశ నాశనం గురించి అవతరించిన ఈ కథని కుంతిదేవి దూరం నుంచి చూస్తూ చూస్తూ శరీరం విడిచిపెట్టారంట. ఆ విధంగా కృష్ణుణ్ణే తలుస్తూ కుంతిదేవి బంధ విముక్తురాలయ్యిందని చెప్తుంది. అంటే కృష్ణుని వార్త వినంగాలనే కుంతిదేవి అమ్మటే శరీరం విడిచిపెట్టింది అనమాట. అంటే భగవంతుడు అంతర్ధానం అయిన వార్త తెలవంగానే కుంతిదేవి కూడా ఈ యొక్క శరీరం విడిచిపెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి సేవలో ఉండాలి, భగవంతుడి సన్నిధిలో ఉండాలి, నిరంతరం భగవంతుడి సహచరం ఉండాలని కోరుకుంటారు. మరి కుంతిదేవి మహాభక్తురాలు కాబట్టి ఆ వార్త విన్న తర్వాత మరి కుంతి మహారాణి కూడా శరీరం విడిచిపెట్టింది. శ్రీకృష్ణుడు పరీక్షిత్తుని ఈ తల్లి గర్భంలో కాపాడిన సమయంలో ఆ దేవదేవుని స్తుతిస్తూ కుంతిదేవి మరొక అపూర్వమైన కోరింది. ఓ విశ్వేశ, విశ్వాత్మ, విశ్వమూర్తి, దయచేసి నా పాండవుల ఎడ, వృష్టి వంశస్థుల ఎడ నాకు గల ప్రేమపాసాన్ని త్రెంపివేయము. ఓ మధుపతి,
నిరంతరము గంగాని సముద్ర వైపునికే ప్రవహించు రీతి ఇతరుల వైపునికి మరలక సతతము నీయందే నాకు ఆకర్షణము కలుగాక అని ఒక అద్భుతమైన కోరికను కోరుకుందంట కుంతీదేవి. ఆ కోరికను శ్రీకృష్ణుడు అక్షరాలా తీర్చాడనమాట. అదేంటండి? అసలు ఎటువంటి కోరికను చూసారా? నా సొంత వారిన పాండవులు ఎవడు ఎడగాని, అలాగే వృష్టి వంశస్థులు అంటే యాదవ వంశస్థులు అనే వీరు, ఇంకా మనకి విష్ణు వంశస్థులు అనమాట. వారి ఎడల ప్రేమ పాశం ఏదైతే ఉందో దాన్ని తెంపేయమని చెప్పారు. ఎందుకంటే తెంపివేసి నిరంతరము నాకు నీ పట్లే ఆకర్షణ కలుగుగాక. ఏ విధంగా గంగా నది గంగాని సముద్రం వైపుకే ప్రవహిస్తూ ఉంటుంది, అలాగే మేము కూడా నీ వైపునికే ఆకర్షణ కాగాలి అని చెప్పి కోరుకున్నాం. ఆ ఆకర్షణ లేకపోతే గనక మళ్ళీ మనము జన్మించాలి ఈ భూలోకములో, ఈ భౌతికమైన జగత్తులో. అటువంటి కోరికను శ్రీకృష్ణ భగవానుడు తీర్చాడు. ఈ ప్రేమ పాశాన్ని త్రింపివేయము. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, అష్టైశ్వర్యాలున్నా, ఎంతో ప్రేమగా చూసే సంతానం ఉన్నా కూడా చివరి రోజుల్లో కేవలం భగవంతుడి పట్లే మనకి ఆకర్షణ ఉండాలి, కానీ ఎవరి పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండకూడదు. అందరినీ ప్రేమించాలి, అందరినీ అందరితో ప్రేమగా ఉండాలి, కానీ భగవంతునే ప్రేమించాలి. అందరితో స్నేహం ఉండాలి, కానీ భగవంతుడితోనే స్నేహం చేయాలి. లేకపోతే మరల మరల జన్మించే అవకాశం ఉన్నది. మరల మరల ఈ భౌతికమైన జగత్తుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా కోరుకునేది తన గురించి, తన వారి గురించి. కానీ కుంతీదేవి తనకు తన వారిపైన గల ప్రేమ పాశాన్ని ఛేదించి వేయమని ప్రార్థించిందనమాట. తద్వారా ఆమె శ్రీకృష్ణుడితో తనకు నిరంతర ప్రేమబంధం కలగాలని మనవి చేసుకుంది. అందుకే శ్రీకృష్ణుడు తన లీలను పరిసమాప్తి కావించి స్వధామాన్ని వెలిపడిని వినగానే ఇక తానిక్కడ ఉండలేనని ఆమె వెంటనే దేహత్యాగం చేసింది. కృష్ణుడు లేని చోట భగవంతుడు ఉండగలడు. భగ కృష్ణుడు లేని చోట భక్తులు ఉండగలడా? ఉండలేరు. శుద్ధ భక్తులు ఎప్పటికీ ఉండలేరు, కృష్ణుడు లేని చోట ఉండలేరు. వాళ్ళ వల్ల కాదనమాట. ఆ విధంగా ఆవిడ పరమ భక్తురాలుగా పరిగణింపబడింది. శ్రీకృష్ణుడు నిత్యము, శ్రీకృష్ణ లీలలు నిత్యము, శ్రీకృష్ణ భక్తుడు నిత్యము, భక్తులు అనర్చడి శ్రీకృష్ణ సేవ నిత్యము. భక్తులు కృష్ణ పరమగు కోరికలు నిత్యము. ప్రియమైన భక్తులకు శ్రీకృష్ణుడు వసిగుడి వరదానము నిత్యము. అనిత్యము ఈ భౌతిక జగత్తులో నిత్యమైన వస్తువు కృష్ణ భక్తియే. అటువంటి దాని మించిన వస్తువు ఇంకొకటి లేదు. నిత్యుడైన జీవుడు నిత్య వస్తువు కృష్ణ భక్తిని చేపట్టి పరమనిత్యుడైన శ్రీకృష్ణ భగవానుని పొందడానికే అనిత్యమైన జగత్ సృష్టించబడింది. ఈ రహస్యాన్ని మనం గుర్తించగలిగితే ఇచ్చటి బంధాలలో చిక్కుకోకుండా జీవనాన్ని గడిపేసి కృష్ణధామానికి చేరుకొని నిత్య ఆనంద బాగులమవుదాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కుంతి మహారాణికి జై. భాగవత కథా మహామహోత్సవకి జై. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల గురుదేవ్కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఈరోజు హరి బోల్ ప్రభుజీ, ఎంత బాగుంది కుంతీదేవి స్తుతి.
ఏదో గురుదేవులు కృష్ణుడే హృదయంలో ప్రవేశించి చెప్పిస్తున్నారు అనిపించింది. హరే కృష్ణ. మీరే ప్రభుజీ, ఈ ఆడియో రెగ్యులర్ గా వింటే చాలేమో. ఏమో మాతాజీ. హరే కృష్ణ. నిజంగా చాలా మంది ఈ రోజు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు ఏకాదశి రోజు చాలా చాలా మనసుకు ప్రశాంతంగా ఉంది ప్రభుజీ, ఈ స్టోరీ వినడం మూలంగా. హరే కృష్ణ. సో ఈరోజు జరిగినటువంటి క్లాస్లో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు జరిగినటువంటి ఈ కథలో మోరల్ ఏంటి, మీకు ఏం అర్థమైంది, మీరు ఏం ఆచరించాలనుకుంటున్నారు అనే దాని గురించి మీరు అందరూ కూడా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. నాకు కూడా వాయిస్ డల్ అయిపోయింది, సారీ. హరే కృష్ణ. ప్రభుజీ ఎమోషనల్. అందుకనే కదా బయటికి కూడా ఏమీ పట్టించుకోం, ఇలా వింటూ ఉంటే బాగా మేము కూడా మోటివేట్ అవుతున్నాం ప్రభుజీ బాగా. అందుకనే కదా మాతాజీ, అంటే ఈ కథ యొక్క ఉద్దేశం అదే కదా. భాగవతం అనేది ఆ గొప్ప పురాణం. ఎంతో మంది మహాత్ములే ధరించిపోయారు. భాగవతం అనేది అదే ఈ బంధాల నుంచి విముక్తి పొందాలి అంతే. కృష్ణుడు గురువు యొక్క లీల ఇదంతా. అంటే పలికెడిది భాగవతం అట, పలికించేవాడు రామభద్రుండట. కేవలం నిమిత్త మాత్రలో ఏదో అలాగా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను భాగవతం శ్రవణం చేశాను, కానీ కుంతి మహారాణి గురించి ఇంత వివరణగా ఈ రోజే తెలుసుకున్నాను ప్రభుజీ. చాలా చాలా ఆనందంగా ఉంది కుంతి మహారాణి గురించి. ఇంకా ఈరోజు కొన్ని పాయింట్లు షేర్ చేస్తున్నా ప్రభుజీ షేర్ చేయండి మాతాజీ. ఈరోజు క్లాస్. షేర్ చేయండి. కుంతి మహారాణి శ్రీకృష్ణ భగవానుని మనలాగా కాకుండా తన మేనల్లుడు కదా, తన మేనత్త కదా శ్రీకృష్ణ భగవానుడికి. అందుకని పాదాల దగ్గర నుండి కాకుండా అతన్ని అలా వర్ణించకుండా కృతజ్ఞతాభావంతో, ప్రేమతో, భక్తితో కీర్తిస్తూ కృతజ్ఞతా భావాన్ని తెలుపుకుంటుంది. చివరగా తన వంశాంకురాన్ని కూడా, ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కూడా కాపాడాడని మరలా గుర్తు చేసుకుని కీర్తిస్తుంది. ఇంకా కుంతీదేవి విశ్వాసాన్ని కూడా ఇక్కడ చాలా చక్కగా వివరించారు ప్రభుజీ మీరు ఈరోజు. అంటే తను ధృతరాష్ట్రుడు కుంతీదేవి మందిరానికి వెళ్ళి ఆమెను కుమార్తెతో సమానంగా చూస్తూ ఒక సలహా ఇస్తాడన్నారు. శ్రీకృష్ణ భగవానుడు యుద్ధంలో ఆయుధం పట్టడంట, ఆయన సైన్యం కూడా మా వైపే ఉంటుంది, అందుమూలంగా మీ కుమారులు మాకు లొంగిపోమ్మని, క్షమించి వదిలేస్తామని, విజయం మాకే తథ్యమని చెప్తాడు. కానీ కుంతీదేవి శ్రీకృష్ణ భగవాన్ని భక్తితో, ప్రేమతో, ఆయన తన వైపు శ్రీకృష్ణ భగవానుడు తన వైపు, వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి ధర్మం, భగవానుడు ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది కాబట్టి విజయం అక్కడే ఉంటుందని, కృష్ణం వందే జగద్గురు అంటే ఈ లోకంలో ఆయన కన్నా గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరు అని అనన్యమైన భక్తితో, అంటే ఆ భక్తి అనే సంపదను శ్రీకృష్ణ భగవానికి అర్పించింది. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ ఈరోజు. మనందరికీ ఆదర్శంగా నిలిచింది. చివరిగా శ్రీకృష్ణ భగవాడు అంతర్ధానం అయ్యాడనే వార్తని విని కూడా తన శరీరాన్ని వదిలివేస్తుంది. వదిలివేసే ముందు ఒక కోరిక కూడా కోరుకుంటుందని చెప్పారు ఈరోజు మీరు క్లాస్లో. ఏంటంటే తన కుమారుల మీద, అంటే తన పాండు కుమారుల యొక్క ప్రేమ తీసివేసి, వృష్ణవంశస్థుల యందు ప్రేమను కూడా తీసేసి మీ వైపే భక్తియుతమైన ప్రేమ నిలిచేటట్లు కోరుకుంటుంది. కృష్ణ భగవానుడు యందే భక్తియుతమైన కోరిక, సేవతో ఉండాలని కోరుకుంటుంది. ఆ కోరికని శ్రీకృష్ణ భగవానుడు నెరవేరుస్తాడు. అంటే జన్మ మృత్యు జరా నుండి విడివడి భగవద్ధామం చేరుకుంటుంది. మనందరికీ ఆదర్శంగా నిలిచింది ప్రభుజీ. మనం ఆమెని ఆదర్శంగా తీసుకొని భక్తియుత సేవలో నెలకొలాలని కోరుకుందాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత, చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.
మన ప్రేమ అందరితో స్నేహంగా ఉండాలి, కానీ మనం కృష్ణుడితోనే ఎక్కువ స్నేహం చేయాలి కంప్లీట్ గా. అందరితో ప్రేమగా ఉండాలి కానీ కృష్ణుడినే ప్రేమించాలి. ఇది మటుకు బాగా తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత మన ఆఖరి సమయంలో మనం మన మన ఆఖరి సమయంలో మన ప్రేమతో ఎవరితో ఉండాలి? కృష్ణుడితో ఉండాలి. అంతేగాని కృష్ణుడి నామే మనం జపించాలి, కృష్ణుడినే తలుచుకోవాలి ఎప్పుడు. అప్పుడే మనం భగవద్ధామానికి వెళ్తాం. లేదంటే మళ్ళీ పుడతాం, మళ్ళీ జన్మెత్తాం, మళ్ళీ ఈ బాధలు ఇవన్నీ అనుభవిస్తాం. ఇది అర్థమైంది గురించి. ఈ 3 పాయింట్లు మటుకు బాగా అర్థమైంది గురించి. భక్తి మటుకు ఎక్కువ చేయాలి. అంత ఎక్కువ భక్తి చేస్తే అంత మనకి కృష్ణుడికి అంత చేరువలో ఉంటాం, అర్థమైంది దగ్గరలో. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు. ఉదాహరణ కుంతీదేవి. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. భాగవతంలోనే కుంతి మహారాణి గురించి ఈరోజు మీరు రెండో భాగం చెప్పారు ప్రభుజీ. అందులో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ మనం భగవంతుడికి భక్తి చేస్తున్నప్పుడు అనేక రకమైన దుఃఖాలు కానీ, ప్రారంధ కర్మలు దుఃఖాల రూపంలో కానీ, కష్టాల రూపంలో కానీ వస్తాయి ప్రభుజీ. ఏ విధంగా అయితే కుంతి మహారాణి ఆ ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు వచ్చి ఆ, కృష్ణుడు నీ కొడుకుల వైపు యుద్ధం చేయడంట, ఆయుధం పట్టడంట అని నిరాశ కలిగించే మాటలు, లేదంటే నిరుత్సాహం కలిగించే మాటలు పలికినప్పటికీ కుంతి మహారాణి ఆ సర్వస్వం కృష్ణుడి పైన నమ్మకం ఉంచింది ప్రభుజీ. అటువంటి ఆ దుఃఖభరితమైన సన్నివేశం లేదా కష్టం కలిగించే సందర్భాలు మన జీవితంలో ప్రారంభ కర్మల వల్ల ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరికి. సో అటువంటప్పుడు ఇలాంటి సన్నివేశాలను గుర్తు చేసుకోవటం ద్వారా మన మనసును కూడా భగవంతుడిపై నిశ్చలంగా ఉంచితే కంపల్సరిగా భగవంతుడు మనల్ని ఆ దుఃఖాలని చాలా తగ్గించి ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంపల్సరిగా ఉపయోగపడతాడు ప్రభుజీ. రెండో విషయం ప్రభుజీ నేను ఈరోజు తెలుసుకుంది, ఎవరైనా ప్రతి జీవికి భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలనేదే కోరిక. అది తెలుసుకొని తెలివిగల వాళ్ళు భక్తి చేస్తారు, లేదంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఆల్రెడీ భగవంతుడికి ఆ శ్రీహరికి భక్తి చేస్తారని చెప్పారు ప్రభుజీ. కుంతి మహారాణి కూడా జీవితం చివరి సమయంలో ఆ, తన పిల్లల్ని కానీ లేదంటే తన వంశస్థుల్ని కానీ ఎవరిని కోరుకోదలుచుకోలేదు. అంత భక్తి చేసినప్పటికీ భగవంతుడిని ప్రార్థించేది ఏంటంటే, నా అంత్యకాలమున నాకు నీవు తప్పితే ఇతర వ్యామోహాలు ఏమీ గుర్తు రాకుండా, అవి గుర్తొస్తే మరలా భౌతిక జీవనంలో మరలా ఇంకో జీవితం తీసుకోవాలి కాబట్టి చాలా తెలివిగా చాలా ప్రేమతో ఆ కుంతి మహారాణి భగవంతుని నాకు ఎటువంటి బంధాలు కలిగించకుండా కేవలం నీ పాదాల వైపే నా మనసు ఉండేలాగా నిశ్చలంగా ఉండే విధంగా కోరుకుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్. ఎప్పుడైతే భగవంతుడి ఈ అంతర్ధానం ఈ ప్రపంచం ఈ భౌతిక ప్రపంచం నుండి అంతర్ధానం అయ్యాడని తెలుసుకున్నప్పుడు తాను తన శరీరంలో నుండి యోగాగ్నిని మొదలు పెట్టేసి శరీరాన్ని వదిలేసే ముందు అలా భగవంతుడిని ప్రార్థిస్తుంది ప్రభుజీ. ఆ, ఇది యాక్చువల్గా ప్రభుజీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా మంది ఆరోగ్యాలు బాగోలేనప్పుడు, లేదంటే వయసు అయిపోయి శరీరాలు వదిలేసే ముందు చాలా మంది వాళ్ళ కొడుకుల్ని కానీ లేదంటే వాళ్ళకి ఇష్టమైన ప్రదేశాలను కానీ ఇష్టమైన వస్తువులు కానీ చూడడానికి ఇష్టపడతారు ప్రభుజీ. కానీ ఎవరికి భగవంతుడి వైపు మనసు వెళ్దు అది. కానీ కుంతి మహారాణి ఇక్కడ ఒక మ్, అ- అత్యంత దుర్లభమైన మానవ జన్మ తీసుకొని దాన్ని ఏ విధంగా ఉపయోగించాలనే దానికి ఒక పరిపూర్ణమైన ఉదాహరణగా నిలిచారు ప్రభుజీ. అది నిజంగా మీరు ఆ సన్నివేశం చెప్తున్నప్పుడు నాకు అదే మైండ్ లోకి వచ్చింది ప్రభుజీ. ఆ, అరే చాలా మంది సమాజంలో ఈ విధంగా సొంత కుటుంబం అయిన వాళ్ళని లేదంటే ఇతర ఇతర వస్తువులను కోరుకుంటారు, కానీ ఎంతమంది భగవంతుని కోరుకుంటారు వాళ్ళని వద్దనుకొని అనేది నాకు మనసులో తట్టింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కానీ రోజు నిత్యము భక్తుల సాంగత్యంలో ఉంటూ భాగవత కథలు అన్ని వినడం మూలంగా ఈ కుంతి మహారాణిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలా భవబంధాల నుండి విముక్తి చేసుకొని ఆ భగవద్ధామం చేరాలంటే కుంతి మహారాణిని ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వెరీ గుడ్. హరే
ఎంతో ప్రేమగా పెంచిన సంతానాన్ని కూడా ఆ ప్రేమ పాశాన్ని వదులుకుంది కుంతీదేవి. తన వారిపై ప్రేమ పాశాన్ని కూడా తెంచివేయమని కుంతీదేవి కోరుకుంటుంది. అలాంటి కొంచెం మనసు హత్తుకున్నట్టున్నాయి ప్రభుజీ. అలాగే భక్తులు మాత్రమే సాధ్యమవుతుంది ఏమిటంటే ఒక రాక్షసుని కూడా పెళ్లి చేసుకోమని చెప్పింది కుంతీదేవి. అది కూడా మెయిన్ పాయింట్ గా అనిపించింది ప్రభుజీ. కృష్ణుడు నాతో ఉంటే చాలు, ఎప్పుడైతే మనం అనుకుంటామో సమస్త దేవతలు అందరూ ఉంటారు. భక్తి అనే సంపదనే సమర్పించాలి. ఇదే ప్రభుజీ నేను తెలుసుకున్నది. ఇది నిత్యం వింటే 4 రోజులన్నా వింటే మనసులో మాకు బాగుంటది అనిపిస్తుంది ప్రభుజీ. ఇంకా వినండి, యూట్యూబ్ లో ఉంటుందిగా, వినండి చక్కగా. అలాగే ప్రభుజీ, తప్పకుండా వినండి, మీరు ఇంకా నలుగురికి ఫార్వర్డ్ చేయండి, ఏముంది. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ రామ హరే రామ హరే రామ రామ హరే రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే की जय श्री गुरुदेव की जय अनंत कोटि वैष्णव भक्त की जय। हरि हरि बोल। हरे कृष्णा హరే 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 కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. हरे कृष्णा హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ గురుజీ, దండోత్ ప్రణామాలు గురుజీ. प्रणाम। हरे कृष्ण హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. हरे థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ. कृष्ण।